నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 17వ రోజుకు చేరిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. తణుకు రావులపాలెంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. గోదావరిలో ఉప్పింగడ ప్రజాభిమానం. ఏపీలో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల. ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ఈ నెల 25 వరకు కొనసాగింపు. గుంటూరులో ఉత్సాహంగా వైసీపీ టీడీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం. ఇంటింటికి వెళ్లి పథకాల గురించి వివరిస్తున్న విడుదల రజని, గల్లా మాధవి. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో వైజాగ్ చాలా కీలకం. హామీలన్నీ నెరవేరుస్తాం. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా తీర్చిదిద్దుతాం. మంత్రి బొత్స వెల్లడి. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. 17వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక మీదుగా కొనసాగుతోంది. సీఎం జగన్ కు ప్రజల్లో అమితాదరణ లభిస్తోంది. కిలోమీటర్ల కొద్దీ వీరాభిమానులు వెన్నంటి నడుస్తున్నారు. రోజుల తరబడి జిల్లాలు దాటి ఎండ వాన లెక్క చేయకుండా వ్యయ ప్రయాసాలను పట్టించుకోకుండా వేలాది కిలోమీటర్ల మేర సీఎం జగన్ వెంట ప్రయాణం చేస్తున్నారు. నిప్పులు జరుగుతున్న మండుటెండలను లెక్క చేయకుండా వేలాది మంది వేచి చూసి మరీ సీఎం జగన్ కు స్వాగతం పలుకుతున్నారు. రావులపాలెం సెంటర్లోనైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనం ఉప్పెనల తరలివచ్చి అఖండ స్వాగతం పలికారు. భారీగా జనం పోటెత్తడంతో జాతీయ రహదారి పూర్తిగా కిక్కిరిసిపోయింది. వైసీపీ పాలనలో గుంటూరు ప్రగతి బ్రహ్మాండంగా జరిగిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని స్పష్టం చేశారు. అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా సంక్షేమ ఫలాలు అందించామని గుర్తు చేశారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించామని వివరించారు. ఈ మేరకు స్థానిక 20వ డివిజన్ నల్లచెరువు ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రజని పాల్గొన్నారు. స్థానికులు రజనీకి బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప ఆమెకు అపూర్వ స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జనరంజక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రజలను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు షేక్ కాజా మొహిద్దీన్, కంతేటి శ్యాంశేఖర్ శర్మ, వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 25 లోక్సభ స్థానాలకు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. 4వ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. అతి కీలకమైన ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా 4వ విడత లోక్సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల కూడా అయింది. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు 4వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ జరుగుతోంది. ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ కాగా ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన చేపడతారు. అనంతరం ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. మే 13న పోలింగ్ జరగనుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖపట్నం చాలా కీలకమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ మేరకు బొత్స మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నాం. విశాఖపై ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించాం. కొన్ని కారణాలతో ఆలస్యమైంది. సీఎం జగన్ మాట తప్పని మనిషి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. చెప్పిన మాట మీద నిలబడటం కోసం ఎంత కష్టమైన మాట నిలబెట్టుకుంటారు. విశాఖ పరిపాలన రాజధానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచిన తర్వాత విశాఖలోనే సీఎం ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుంది. సీఎం జగన్ నిర్ణయాలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడతాయి. చంద్రబాబు ఏనాడు ఉత్తరాంధ్రను పట్టించుకోలేదు. టీడీపీ వారి దోపిడీ కోసం అమరావతిని తెరపైకి తీసుకొచ్చారు అని బొత్స అన్నారు. చాలా అన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కావాలని, ఫిషింగ్ హార్బర్ కావాలని, అలాగే శ్రీకాకుళంలో మరి పోర్ట్ రావాలని అప్పటి నుంచో అందరూ ప్రజలు కోరుతున్నారు. దాని నుంచి మత్స్య సంపదని మనం పెంపొందించుకుంటూ దాని నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఎంతో వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉన్న పరిస్థితి, ప్రజల తాలూకు నిత్యావసరాలు కూడా తీరే పరిస్థితి. కానీ ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మూలపేటలో మరి గ్రీన్ఫీల్డ్ పోర్ట్నే కాకుండా సుమారు 430 కోట్ల రూపాయలతో 10 బెత్తలతో అది కన్స్ట్రక్ట్ చేయడమే ప్రారంభించడమే కాకుండా దాంతోపాటు మరి విశాఖపట్నంకో మరి పెద్ద తలకు చిరకాల వాంచైన మీడిపట్నంలో మరి ఫిషింగ్ హార్బర్ని, దాంతోపాటు రాజంపేట ఇంకొక 10 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ని ఆయన ప్రతిపాదించి పనులు కూడా ప్రారంభించిన పరిస్థితులు కూడా మీకు చెప్తాను. ఇవేవో మాటలతో కాదు, ఇదేదో మాటలు చెప్పి ఊరుకోవడం కాదు, ఇవన్నీ పనులు కూడా ప్రారంభమే. అటు ఎయిర్పోర్ట్ కానీ, ఇటు మూలపేట ఎయిర్పోర్ట్ కానీ, ఇటు మూలపేట సీపోర్ట్ కానీ, లేదు భీమపట్నం ఫిషింగ్ హార్బర్ కానీ, లేదు విజయనగరం జిల్లాలో పెడుతున్న చింతపిల్లలో పెడుతున్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ, అలాగే
మరి అనకాపల్లిలో పెడుతున్నారు, రాజీపేటలో పెడుతున్నారు కానీ, అదే దొండబాకలో పెడుతుంది కానీ, కాకినాడ జిల్లాలో ఉప్పలనకలో పెడుతుంది కానీ, ఇవన్నీ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అందుకు నేను మనవి చేస్తాను, మా తాలూకా చిత్తశుద్ధి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడులోకి వచ్చి గ్రాఫిక్లు చూపెట్టి ఇగో ఈ రకంగా ఉంటుందని చెప్పి మాటలు చెప్పి చేతల్లోకి వచ్చినప్పటికి వచ్చి మరి అవి చేయక వాటిని వచ్చి విస్మరించుకునే పరిస్థితి కాదు ఇవాళ. అంతేకాదు ఈ ఐటీ హబ్ను కూడా విశాఖపట్నంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఐటీ రంగానికి ఆయన అంకురార్పణ చేస్తే ఐటీకి ఒక టవర్స్ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చి ల్యాండ్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తే మరి ఈయన ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ రావడానికి విశాఖపట్నంలో డిస్టెన్స్ ఆవర్పించడానికి కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంకురార్పణ చేశారు. ఇన్ఫోసిస్ వాళ్ళతో చేసి ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ రావడానికి ఆయన ప్రయత్నం చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అంతేకాదు ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ బిజినెస్ పార్క్ను కూడా దాదాపు 22,000 కోట్ల రూపాయలతో పెట్టుబడితో 200 మెగావాట్లు మరియు 100 మెగావాట్ల సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ను కూడా రాబోతుంది. దానికి కూడా మన భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్ ఆధ్వర్యంలో పెడల్ ఫర్ ప్రోగ్రెస్ పేరుతో యువత సైకిల్ యాత్ర నిర్వహించడం అభినందనీయమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి వ్యాఖ్యానించారు. టీడీపీ విజయాన్ని కాంక్షిస్తూ అన్ని డివిజన్లో ఈ కార్యక్రమం ఒక యజ్ఞంలా కొనసాగుతుందన్నారు. స్థానిక 49వ డివిజన్ అమరావతి రోడ్ వేలంగిని నగర్ ఆర్చి వద్ద తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్ ఆధ్వర్యంలో పెడల్ ఫర్ ప్రోగ్రెస్ పేరుతో చేపట్టిన సైకిల్ యాత్రను గల్లా మాధవి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి డివిజన్లో స్థానిక సమస్యలను తెలుసుకోవడం, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించడం, మంచి ప్రభుత్వం ఎన్నుకునేలా ప్రజల్లో చైతన్యం నింపటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సైకిల్ యాత్ర ద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని గల్లా మాధవి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ నిమ్మల శేషయ్య, డాక్టర్ శ్రీవిద్య, డివిజన్ నాయకులు కె సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఓట్ చేయాలి అనే ఒక దాని మీద డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ సైకిల్స్ ద్వారా వెళ్ళదలుచుకుంది. యువత ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేస్తూ ఒక భారీ ర్యాలీని, సైకిల్ ర్యాలీని ఈరోజు ప్రారంభం చేయబోతున్నారు. ఇందులో ప్రతి ఒక్క డోర్ టు డోర్ కి వెళ్ళి వారి సమస్యలు కనుక్కోవడం, అందులో యువత ఉంటే వారి డే టు డే లైఫ్ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఉద్యోగం లేక వాళ్ళు పడుతున్న వారికి ఏం చేయాలో, వారికి మనం ఏం పరిష్కార దిశగా మార్గనిర్దేశం చేసుకుంటూ ప్రతి ఒక్క యువతని టచ్ చేసుకుంటూ వారి ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకుంటూ రేపు పొద్దున ప్రభుత్వం వచ్చి రాగానే వారి మీద దృష్టి పెట్టి వారి పరిష్కార దిశగా మేమేం చేయాలో చేసే విధంగా ఈరోజు మా ఈ టీపీడబ్ల్యూ సైక్లింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్క యువతని టచ్ చేయడం జరుగుతుందండి. ఇది చాలా విజయవంతంగా అవ్వాలని ప్రతి ఒక్కరిని ఆకాంక్షిస్తూ ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నేను ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ఆనందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పెడల్స్ ఫర్ ప్రోగ్రామ్, ఈ పెడల్ ఫర్ ప్రోగ్రెస్ ఈ ప్రోగ్రాము ఈ వెలంగ నగర్లో స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఈ వింగ్ ఒక ఉద్దేశం ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకసారి ఆయన రాజ్యాంగం ఒక రాశారు, రాజకీయం అంటే అది ఒక ఉద్యోగం కాదు, వ్యాపారం కాదు, అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. కాబట్టి మనం ప్రతి వీధి తిరిగి అక్కడ ఉన్న ఎడ్యుకేటెడ్ని మనం వాళ్ళు అలర్ట్ చేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి, మీ జీవితాలు బాగుపడతాయని వాళ్ళల్లో అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన ఈ ప్రోగ్రాం. కాబట్టి ప్రతి ఎడ్యుకేటెడ్ దాన్ని ప్రోగ్రాంలు పార్టిసిపేట్ చేసి వాళ్ళల్లో ప్రజల్లో అవగాహన కల్పించి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి పెడల్ ఫర్ ప్రోగ్రెస్ అనే ప్రోగ్రాం మీద సైకిల్ మీద చాలామంది కలిసి యూత్ ప్రతి స్ట్రీట్ తిరుగుతూ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారనమాట. పెడల్ ఫర్ ప్రోగ్రెస్ అంటే మన భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ వాళ్ళు చేసే ప్రోగ్రామ్ ఇది. దానికోసం ఇవాళ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి వార్డులో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఎవరైనా కనుక జాయిన్ అవ్వాలంటే వీళ్ళకి తోడుగా సైకిల్స్ వేసుకొని వాళ్ళు కూడా మేము సైతం అంటూ వాళ్ళ వెనకాల ఫాలో అవ్వచ్చు. కాబట్టి అందరికీ జాయిన్ అయితే బాగుంటుంది. రేపటి నుంచి ఇవాళే కాబట్టి స్టార్ట్ అవటం, దీని గురించి ఎవరికి తెలియకపోవచ్చు. మీడియా మిత్రులందరికీ తెలియజేసేది ఏంటంటే,
మీ ద్వారా కనుక యూత్ అందరూ లేకపోతే ఎవరైనా సరే దీని గురించి కనుక ఫాలో అవుదాం వీళ్ళని అనుకుంటే కనుక ఖచ్చితంగా మాతో పాటు చేతులు కలపమని మంగళగిరి అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ నామినేషన్లు దాఖలు చేశారు. ఆయన తరపున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రాజకుమారికి సమర్పించారు. నామినేషన్ పత్రాల సమర్పణలోనూ లోకేష్ అన్ని కులాలను సమప్రాధాన్యత కల్పించారు. ఆయన తరపున పత్రాలు సమర్పించిన వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోకేష్ ని 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామన్నారు. అంతకుముందు మంగళగిరి సీతారామాలయంలో నామినేషన్ పత్రాలను ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో 10,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లో ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు రాష్ట్ర అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విజయ్ కుమార్ జోగ్దండే ఎన్నికలకు సన్నద్ధత గురించిన సమాచారాన్ని అందించారు. ఉత్తరాఖండ్లోని మొత్తం 5 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అత్యవసర సేవ కోసం 2 హెలికాప్టర్లను ఏర్పాటు చేశామని, ఈసారి ఓటింగ్ ప్రమాదరహితంగా ఉంటుందని, ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తదని ఉత్తరాఖండ్ అదనపు ఎన్నికల అధికారి జోగ్దండే తెలిపారు. అన్ని పోలింగ్ బృందాలు బయలుదేరుతున్నాయి. వారి అత్యవసర సేవ కోసం 2 హెలికాప్టర్లు ఏర్పాటు చేశాం. ఒక హెలికాప్టర్ గర్వార్లో, మరొకటి కుమావోన్లో మోహరిస్తాం. వీటిని అత్యవసర అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తాం. బూత్ స్థాయిలో సహాయ నిర్వహణలో భాగంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, అంబులెన్స్ నంబర్లను అందుబాటులో ఉంచాం అని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాడు అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఎన్నికల ప్రచారం చురుగ్గా సాగుతోంది. ఇందులో భాగంగా తాజాగా గుంటూరులో న్యాయవాదులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి న్యాయవాదులు నిత్యం అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. తన గెలుపుకి పత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని లాయర్లు సహకరించాలని కోరారు. సీఎం జగన్ పరిపాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని స్పష్టం చేశారు. జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలన్నారు. అదేవిధంగా బలసాని కిరణ్ కుమార్ తో పాటు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపుకి న్యాయవాదులు ప్రత్యేక కృషి చేస్తారని లీగల్ సెల్ ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ లీగల్ సెల్ నాయకులు పోలూరు వెంకటరెడ్డి, సిడి భగవాన్, సయ్యద్ బాబు, అబ్రహం లింకన్, రమేష్, పోకల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, కార్పొరేటర్ స్మిత, పద్మజ తదితరులు పాల్గొన్నారు. అంటే నా తోటి అడ్వకేట్లు అనొచ్చు కానీ బట్ ప్రాక్టీసింగ్లో లేను. నేను ఎల్ఎల్బి చేస్తున్నాను. చేసిన ఇయర్లీ ఒక 7-8 years అవుతా కిషోర్, 8 years అవుతా, 8 years అయిపోయింది. ఎందుకో నాకు ఆర్కిటెక్చర్ కొంచెం బాగా ఆకర్షించింది. అందుకే దాని వైపు వెళ్ళిపోయాను. అది కొంచెం బాగా లీడింగ్లో ఉండే. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఇక్కడ మనం జగనన్న గురించి ఒక 2-3 విషయాలే చెప్పుకున్నాను. ఎక్కువ చెప్పను, మీకు కూడా బోర్ కొట్టించను. ఎందుకంటే నాకంటే ఎక్కువ ఇక్కడ ఉన్నందరూ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ సెల్ మీరందరూ కూడా లాస్ట్ మీకంటే ఎక్కువ పెద్ద నేనేమి నాకు తెలిసి నేను అనుకోను. బట్ ఐ ట్రై టు కన్వే సమ్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. ఏంటంటే ఫస్ట్ జగనన్నది గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ అంబేద్కర్ గారి గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ తెలుసు. సామాజిక న్యాయానికి మెయిన్ ప్రతీక ఆయన ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో, ఆయన అయితే చెప్తున్నారో దాన్ని ఏమాత్రం తూచా తప్పకుండా చేతల్లో చూపించినటువంటి వ్యక్తి మన జగనన్న. ఇది అవునా కాదా? మీరందరూ కాబట్టి చెక్ చేసుకోండి. చేతల్లో చూపిస్తున్నటువంటి ఏకైక నాయకుడు మన జగనన్న. అంటే మనం ఈ దేశంలో ఎంతో మంది నాయకులు చూస్తూనే ఉన్నాం, సంఘ సంస్కర్తలు కూడా చూసాము. ద వన్ అండ్ ఓన్లీ పొలిటికల్ రీఫార్మర్, అవర్ సీఎం, వన్ అండ్ ఓన్లీ సీఎం జగనన్న మాత్రమే. ఇది అందరూ మీ అందరికీ కూడా మీరందరూ ఏకీపిస్తారని అనుకుంటున్నాను. ఏకీపిస్తే గట్టిగా చెప్పండి. గత రాజకీయం ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు లేదా జగన్మోహన్ రెడ్డి గారి గుణగణాల గురించి చర్చించాల్సినటువంటి అవసరం లేదు అని నేను భావిస్తా ఉన్నా. ఆయన పని ఆయన చేస్తా ఉన్నాడు. అయితే పత్తిపాడుకి సంబంధించి నేను కూడా ఓటర్ని, పత్తిపాడు ఓటర్ని. ఎక్కువ రాజకీయాలన్నీ దాదాపుగా అంటే గుంటూరు పార్లమెంట్ స్టేషన్ కాబట్టి గుంటూరులో ఎక్కువ మార్నింగ్ 6 to 10 దాదాపుగా గుంటూరులోనే ఉంటాం కాబట్టి పత్తిపాడుకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించిన తర్వాత నాకు అనిపించింది జనసేన అలాగే తెలుగుదేశం, ఈ మధ్య కాలంలో బీజేపీ, ఈ 3 పార్టీలు కలిసిన తర్వాత నా మిత్రుడు నాకు అన్న చిరంజీవి గారు బాగా తెలుసు, ఏది పొజిషన్ అని అడిగాడు.
నేను చెప్పా ఆ రోజు, అన్నా కొంచెం కష్టం, రూరల్ మండలంలో మనకి దాదాపుగా 15,000 ఓట్లు మెజారిటీ మనకి రావాలి, రాదేమో అని భయపడ్డటువంటి పరిస్థితి. అదే విషయాన్ని చిరంజీవి గారితో ఆ రోజున డిస్కస్ చేసినటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబు ప్రవర్తన చూస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయించిన అసలు దొంగ ఆయనే అనిపిస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి పేర్కొన్నారు. ముందు జాగ్రత్త కోసం దొంగ దొంగ అని అరుస్తున్నాడేమోనని అన్నారు. నీ వరకు వస్తుందని భుజాలు తడుపుకుంటున్నావా బాబు అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే టీడీపీ అంటే టోటల్ గా దివాలా తీసే పార్టీ అయిందని, జూన్ 4 నాటికి టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీగా మిగలనుందని విమర్శించారు. అటు స్క్రోలింగ్ ఇటు విజువల్స్ ఏవైతే మిక్స్ చేసి వేస్తున్నాయో మేము అడుగుతున్నాం, చంద్రబాబు ఇంతవరకు పోలీసులు ఎటువంటి స్టేట్మెంట్ కన్ఫర్మ్ గా ఇవ్వలేదు. వాళ్ళు ఇంకా వాళ్ళ దర్యాప్తు గురించి దొరికిన నిందితుల స్టేట్మెంట్ ఏ విధంగా ఉందని కానీ, లేకపోతే ఏ కోణంలో దర్యాప్తు జరగబోతుంది, ఎవరెవరి పేర్లు వాళ్ళు చెప్పడం జరిగింది అని ఏది చెప్పకపోయినా అప్పుడే మీకు ఏం సమాచారం అందింది, ఏం ఊహించి ఈ విధమైన ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. అఫీషియల్ గా ఇలాంటి ప్రెస్ రిలీజ్ ఇస్తున్నారంటే మీరు భుజాలు తడుముకుంటున్నట్టు కాదా అని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా దొరికిపోయామని, మీరే ఈ దాడి విజయవాడ నగరంలోకి ఎంటర్ అయిన తర్వాత ముఖ్యంగా గుంటూరు నుంచి జనసమూహాలు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రకు తగ్గుతాయని మీరు భావించి ఏదైతే కలలు కన్నారో, కృష్ణా వారధి పోటెత్తడంతో పాటు జనంతో విజయవాడ జనసంద్రంగా మారి ఒక ప్రవాహంలాగా ఉన్న జనాన్ని చూసి ఓర్చుకోలేక మీరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారని ఖచ్చితంగా అనిపిస్తోంది. మేం కోరుతున్నాం, ఖచ్చితంగా మీరే చెప్తున్నట్టు బోండా ఉమా పేరు ఉందని మీకు కన్ఫర్మ్ గా తెలుస్తుందంటే మీ పేరు దాకా వస్తుందని భయపడుతున్నారా అని అడుగుతున్నాం. అసలు ఎవరు అధికారికంగా విచారణ గురించి చెప్పకపోతే ఏ బోండా ఉన్నాడో ఏ బజ్జీ ఉన్నాడో మీకు ఎలా తెలుసని అడుగుతున్నాం. మరీ ముఖ్యంగా మీరు ముక్తాయించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఒకవైపున జనజాతరలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అటు గుంటూరు ఇటు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్ని వర్గాల ప్రజలు నిర్ధారణకు వచ్చారు. రాజకీయ విశ్లేషకులు, జాతీయ స్థాయి సర్వే సంస్థలు సైతం ఇదే విషయాన్ని నొక్కి వక్కానిస్తున్నాయి. గతంలో ఏం చేశామన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక, భవిష్యత్తులో ఫలానా చేస్తామని నమ్మకంగా చెప్పడంలో విశ్వసనీయ లేక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓటమి బాటలో పయనిస్తుందని స్పష్టం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో 50% ఓట్లు, 151 శాసనసభలు, 2 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం మోగించింది. వచ్చే ఎన్నికల్లో కూడా లోక్సభ ఎన్నికల్లో ఇదే స్థాయిలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు సర్వేలు ఇదే విషయాన్ని చెప్పాయి. తాజాగా టైమ్స్ నౌ సర్వే కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ప్రకారం రానున్న లోక్సభ ఎన్నికల్లో 20 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. అలాగే టీడీపీ కూటమికి 4-5 స్థానాలు వస్తాయని వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 17వ రోజుకు చేరిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. తణుకు, రావులపాలెంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. గోదావరిలో ఉప్పింగడ ప్రజాభిమానం. ఏపీలో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల. ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ఈ నెల 25 వరకు కొనసాగింపు. గుంటూరులో ఉత్సాహంగా వైసీపీ, టీడీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం. ఇంటింటికి వెళ్లి పథకాల గురించి వివరిస్తున్న విడుదల రజని, గల్లా మాధవి. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో వైజాగ్ చాలా కీలకం. హామీలన్నీ నెరవేరుస్తాం. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా తీర్చిదిద్దుతాం. మంత్రి బొత్స వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.